తెలుగు సినిమా పరిశ్రమలో బ్యాక్ బోన్ లేకపోతే బతకడం కష్టమే, ఎదగడం ఇంకా అనుమానాస్పదమే. స్వయం కృషితో ఎదిగిన వారున్నా ఎలాంటి అండదండలు లేకపోతే పరిశ్రమలో రాణించడం అంత సులువైన విషయం కాదు. నటుడు రాజా కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి పడరాని పాటలు పడ్డాడు. కానీ చివరకు సినిమాలని వదిలేయాల్సి వచ్చింది. దీనికి కారణాలు చాలా ఉన్నాయట. కానీ కెరీర్ మంచి పొజిషన్లో ఉండగానే రాజా పరిశ్రమ నుంచి నిష్క్రమించాడు. తనకు అచ్చిరాని సినిమాపై ఎలాంటి అభిమానం చూపించకుండా నిర్దాక్షిణ్యంగా తప్పుకున్నాడు. పరిశ్రమలో ఎన్నో కష్టాలు, మరెన్నో తిప్పలు అన్నిటినీ భరించినా చివరకు తన మనసు మాత్రం సినిమా వద్దని చెప్పడంతో ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నాడు. ఒక పాస్టర్గా జీవితాన్ని కొనసాగిస్తున్నానని చెప్పుకొచ్చాడు రాజా. ఓ ఇంటర్వ్యూలో రాజా తన మనోగతాన్ని విప్పాడు. ఇండస్ట్రీలో రాణించాలంటే గాడ్ ఫాదర్ ఉండాలని చెప్పాడు. దాంతోనే తనకు ఎన్నో ఇబ్బందులు తలెత్తాయని వాపోయాడు. నమ్ముకున్న వారే నట్టేంట ముంచారని ఆవేదన వ్యక్తం చేశాడు. సినిమా రంగుల ప్రపంచంలో నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభమేమీ కాదు. తక్కువ సమయంలోనే క్రేజీ హీరోగా సక్సెస్ అయిన హీరోలు ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కొందరు హీరోలు ఇప్పుడిప్పుడే రీ ఎంట్రీ ఇస్తుండగా మరికొందరు మాత్రం సినిమాలు చేయడమే మానేశారు. దాదాపు 2 దశాబ్దాల క్రితం సినీ రంగంలో అత్యధిక క్రేజ్ సంపాదించుకున్న స్టార్ హీరో తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న అతను ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. తన సహజ నటనతోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. చూడటానికి కూల్గా ఉంటాడు. అమ్మాయిల ఫేవరెట్ హీరో అయిన అతడు తన నటనతో ఆడియన్స్ మనసులను గెలుచుకున్నాడు. డైరెక్టర్ శేఖర్ కమల తెరకెక్కించిన ఓ సూపర్ హిట్ సినిమాలో హీరోగా నటించాడు రాజా. ఆ మూవీ అతడి కెరీర్ మలుపును తిప్పింది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకున్నాడు. కానీ అతడు నటించిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దాంతో నెమ్మదిగా సినిమాలకు దూరమయ్యాడు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోని రాజా హెబెల్. దశాబ్ద కాలంగా చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా 30 చిత్రాల్లో నటించాడు. చివరికి 2013లో ఓ మై లవ్ చిత్రం తర్వాత అతను చిత్ర పరిశ్రమకు దూరమయ్యాడు. సినిమా పరిశ్రమను వదిలేసిన తర్వాత రాజా చర్చిలో ఫాస్టర్గా మారాడు. ప్రస్తుతం ఆ స్టార్ హీరో ముషీరాబాద్లోని ది న్యూ కోవెనెంట్ చర్చిలో భక్తులకు దైవ ప్రవచనాలు చేస్తున్నారు. అతడి అసలు పేరు కృష్ణమూర్తి. డైరెక్టర్ శేఖర్ కమల తెరకెక్కించిన ఆనంద్ సినిమాలో హీరోగా నటించాడు. అప్పట్లో ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత రాజాకు మంచి ఆఫర్స్ వచ్చాయి. కానీ ఈ స్థాయిలో విజయాలను అందుకోలేకపోయాడు. నెమ్మదిగా సినిమాలకు దూరమయ్యాడు. అమ్మాయిల కలల రాకుమారుడిగా అప్పట్లో మెదిలిన రాజా ఇప్పుడు దైవుడి సన్నిధిలో భక్తుడిగా మారిపోయాడు. భక్తులకు ప్రవచనాలు చెబుతున్నాడు. ఫాస్టర్గా మారిపోయాడు. దీని వెనుక ఆయన అసంతృప్తి అనేది తెలుస్తూ ఉంది. సినీ పరిశ్రమ పూలపాన్పు కాదని నిరూపించాడు రాజా మరొకసారి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.